ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చదివితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు అంటున్నాడు. అంటే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని లోకానికి పంపించి మనల్ని పిలిచాడంట. ఎలాంటి సమయంలో పడి చెడి కృంగి నలిగిపోయి విసిగి వేసారి ఉన్నటువంటి మనల్ని దేవుడు పిలిచి తన యొక్క కుమారుని సహవాసానికి ఏం చేశాడంటే పిలిచాడు. పిలిచిన దేవుడు ఎటువంటి వాడంటే నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో చాలా మంది నమ్మదగిన వారు లేకుండా ఉన్నారు, కానీ మనల్ని పిలిచిన దేవుడు ఎవరంటే నమ్మదగిన వాడు. కాబట్టి ఆ నమ్మదగినటువంటి దేవుని సహవాసంలోనికి నువ్వు వచ్చి నమ్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించి ఆ నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలు కలుగుతాయి అని సొలొమోను ఎలా చెప్తున్నాడో, నమ్మకమైన వానిగా నువ్వు ఉండి నమ్మదగిన దేవునితో సహవాసం చేసి నమ్మకమైనటువంటి గొప్ప కార్యములు దీవెనలు పొందుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.